తెలుగు వాళ్ళ ఛానల్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ది. నిన్న ఒకటి ఫంక్షన్ జరిగింది అనమాట. 25 సంవత్సరాల ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ఈ ఈ చంద్రబాబు నాయుడు ప్లస్ మాజీ చీఫ్ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, ఆయన ఇంకా చాలామంది వచ్చారు. టీవీ5 సాంబా కూడా వచ్చాడు, ఆడు ముసలి కుక్క. అందరూ వచ్చినారా. ఈ ఏంది ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఆయన ఉన్నారు కదా, ఆయన మంచి గొప్ప వ్యక్తి, మేధావైన ఆయన వచ్చేసి ఇంగ్లీష్ మీడియం గురించి అప్పట్లో జగనన్న ప్రవేశపెట్టింది నాడు నేడు కార్యక్రమం, స్కూళ్ళు బాగు చేసినారు కదా ఆయన. జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ బాగా జరిగాయి అన్నమాట. ఆయన జగనన్న ఏం చేశారంటే, పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం ముఖ్యము, ఖచ్చితంగా ఉండాలి అనే ఆయన కాన్సెప్ట్ మంచి నిర్ణయం. కానీ ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం వాళ్ళు తప్పుపడుతూ ఈ ఈ పావుల అంటే ఏం పేరు పావుల అంటే పీకే ఈ పీకే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏం చేసినారంటే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివితే మీ అబ్బాయిలు మొద్దబ్బాయిలు అవుతారని పేద ప్రజలకు దగ్గరికి పోయి మాట్లాడతారు వీళ్ళు. జగనన్నేమో పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాళ్ళు చదివితేనే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, విదేశాలకు వెళ్ళి జాబ్ సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే కాన్సెప్ట్తో జగనన్న ముందుకెళ్తే, వీళ్ళు ఏం చేశారు, తెలుగు వద్దని ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని చెప్పి కక్షతో ప్రచారం చేసినారు. కానీ ఏం చేసినాడు జగనన్న, అవన్నీ లెక్క పెట్టలేదన్నమాట. జగనన్న పేద ప్రజలు బాగా చదువుకోవాలి, పేద విద్యార్థులు వాళ్ళు కూడా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళ బ్రతుకులు బాగుండాలి అని అనుకున్నాడు జగనన్న. కానీ ఈ ఈ ఎన్వి రమణ ఆయన ఉన్నాడుగా, చీఫ్ జస్టిస్ మాజీ, ఆయన ఏమన్నాడు ఒక ఫంక్షన్లో, ఒక మీటింగ్లో, తెలుగు ముద్దు ఇంగ్లీష్ మీడియం వద్దు అని అన్నాడు అనమాట. అంటే తెలుగు చదవాలి, ఇంగ్లీష్ మీడియం వద్దంట. మరి నువ్వేం చేసినావు? నువ్వు ఇంగ్లీష్ మీడియంలోనే కదా నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించి విదేశాలకు ఎందుకు పంపించినావు? మరి నువ్వు ఇంగ్లీష్లోనే జడ్జిగా ఉండేది, ప్రమోట్ చేసినది. చంద్రబాబు నాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలా? మీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి, పిల్లలు మాత్రం పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం చదవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరికీ ఎందుకు గ్రూప్ 2 గ్రూప్ 1 తెలుగు మీడియం ఇస్తున్నారా? సెంట్రల్ది కాదు కదా, సెంట్రల్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే కదా. ఇంగ్లీష్ మీడియం చదివితేనే కదా ఇంగ్లీష్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేది. గ్రూప్ 1 గ్రూప్ 2నో తెలుగు మీడియం ఇయ్యారు కదా. అట్లప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అసలుకు? అట్లని జగనన్న ప్రోత్సహిస్తే అది కాదు ఇదని ఇప్పుడు పాట పాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తొత్తు కదా, కులగజ్జి ఎక్కడ పోతుంది? ఎన్వి రమణ అనేట ఆయన. ఇప్పుడు మొన్న ఫంక్షన్లో కూడా ఆర్ నారాయణమూర్తి గారు ఆయన కడిగి పడేశారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే మా జనరేషన్లో ఇంగ్లీష్ మీడియం చదవక తెలుగు మీడియం చదివి మేము ఎంబీఏ బిఏ బీకామ్లు చదివి అటెండర్ పోస్టులు P1 పోస్టులు సంపాదించుకున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివి లాయర్లై వెళ్ళిపోయినారు. ఆ ఇంగ్లీష్ మీడియం లేకపోతే పేద ప్రజలు ముందుకు వెళ్ళలేరు. ప్రశ్నాపత్రాలు కూడా తెలుగు మీడియంలో ఉండవు, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. కానీ వీళ్ళేమంటారు, తెలుగు మీడియం వద్దని జగన్ ఇట్లా చేస్తున్నారు, సిలబస్ అయ్యయ్యో ఎన్నెన్నో చేసినారు. కానీ ఈరోజు ఆ మీటింగ్లో, ఆ ఫంక్షన్లో ఆర్ నారాయణమూర్తి గారు కడిగి పడేసినాడు ఒక్కొక్కరిని. చంద్రబాబు మకము, ఆ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ అతని ముఖము మాడిపోయింది అనుకో. నేను ఇంత తప్పు చేసినానే అతనికంటూ ఆయన మాట్లాడినప్పుడు, ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు ఈ మనస్సాక్షి అనేది ఒకటి కొట్టుకుంటుంది. ఎవరికి? చీఫ్ జస్టిస్కు ఎన్వి రమణ గారికి ఖచ్చితంగా కొట్టుకుంటుంది, నేను ఇంత తప్పు చేసినానా అని.
మనశ్శాఖ అనేది ఉండదయ్యా, ఉండాలి. ఎందుకు మనము పేద ప్రజల నోట్లో దుమ్ము కొట్టొద్దు కదా, మన పిల్లలే కాదు కదా వాళ్ళు బాగుపడాలని కుల గజ్జితో కుల పిచ్చితో నోరు పారేసుకుంటారు. చంద్రబాబు తొత్తుగా మారి ఇట్లా నోరు బారేసుకొని, చంద్రబాబు అంటేనే పేదలంటేనే చంద్రబాబుకు పడదు. అతనికి కుల పిచ్చి ఎక్కువ, కుల గజ్జి. అట్లా అతని ఎంట ఉండే వాళ్ళకు కూడా అట్లే చెడిపోతారు. అర్థం చేసుకొని పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చి వాళ్ళ చదువుకొని వాళ్ళు బాగోగులు వాళ్ళు బాగుంటేనే కదా వాళ్ళు కూడా భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా కష్టపడి పనిచేసి ఎంతో సంపాదించి వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తే ఇంగ్లీష్ మీడియం వద్దు మొద్దబ్బాయిలు ఎత్తారని మీ మనవని ఎందుకు చదివిస్తున్నావు చంద్రబాబు? నీ మనవని ఎందుకు చదివిస్తున్నావు నువ్వు? నీ కొడుకును పోయి ఎక్కడో చదివించినావు కదా మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీకి. మీ తెలుగు మీడియం చదివేలా కదా. ఎందుకయ్యా మీరు ఇంత దారుణంగా మాట్లాడతారు? ఆర్ నారాయణమూర్తి సార్ మీకు సెల్యూట్. నిజంగా చాలా సెల్యూట్. ఆయన చాలా గ్రేట్. ఆర్ నారాయణమూర్తి గారు చాలా గ్రేట్. ఆయన బాగా చెప్పారు. ఈ కుక్కలకి అందరికీ ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లయింది. ఇప్పుడు ఆడ ఉండే కుక్కలు అందరికి వచ్చినారు కదా, వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్లే చేసినారు. ఇది జగనన్న అంటే ఒక బ్రాండు. జగనన్న ఒక పేద ప్రజలకు ఆయన ఒక పేద ప్రజలు నిలబెడతాడు ఆయన జీవితాన్ని. కానీ ఆయన మాట కాదని ఆయనను తొక్కలో వెళ్ళని చూసినాడు. ఆయనను తొక్కాలని చూసినాడు. కానీ ఆయన మీరు తొక్కితే ఆయన పైకి లేస్తూ ఉంటారు. దట్ ఈజ్ జగనన్న. అర్థమవుతుందా? ఈ చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గడ్డి తినకు. అడ్డమైన గడ్డి తిని చెప్పుడు కూతలు ఎన్నుకోకుండా మంచి పేద ప్రజలకు న్యాయం చేయండి. ఏ పథకాలు నెరవేర్చలేదు నీ కుటుంబానికి. ఇప్పుడైతే అట్లా చేస్తున్నారు. జాగ్రత్త. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టండి. పేద ప్రజలు చదువుకుంటారు. చాలా ఎంతో మంచిది అసలుకు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చదువుకుంటారు పిల్లలు. భవిష్యత్తు బాగుంటుందయ్యా. వాళ్ళు హెల్ప్ చేయండి. పేద ప్రజలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. మీరు ఎందుకు ఇంత మీరే బాగుపడాలి, మేమే బాగుండాలని కోరుకోవద్దు. తప్పది. నీ జీవితము 80 ఏండ్లు, 85 ఏళ్ళు, 2 నాళ్ళు ఉంటే బతకవు. నెక్స్ట్ జనరేషన్ బాగుంటారు. నీ పిల్లలు మీరే కులగజ్జి కుక్కలరా మీరు. నిజంగా అంటే ఏం మనుషులయ్యా మీరు అసలుకు. మానత్వం అనేది ఉండాలి. అందరూ బాగుండాలి అని కోరుకోవాలే తప్ప నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా తొత్తుగాలే బాగుండాలి, నా పచ్చకుక్కలే బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉండొద్దు చంద్రబాబు నీకు. నెక్స్ట్ నువ్వు ఎట్లా రావు? ఎందుకు తొక్కి పడేసాను నేను. ఇప్పటికే భయం పుట్టుకొని వస్తాను. ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావో ఎవరికి తెలియదు. నైట్ పడుకున్నప్పుడు కూడా జగనన్న కళ్ళే కొత్తానని. అది కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేయండి. అర్థమవుతుందా? ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టండి ఫస్ట్. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పేద ప్రజలు చదువుకోరి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అర్థమవుతుందా? జగనన్న వీటిని మళ్ళా మీరు మొదటగా చెయ్యండి. దట్ ఈజ్ జగనన్న. జై జగనన్న.